if you'll go to some other any website or any diagnostic centers, if you'll go outside, ఇప్పుడు చూస్తే ఉమెన్ సెక్షువల్ హెల్త్ ఆర్ ఉమెన్ గైనిక్ ఒక ప్యాకేజ్ లాగా ఇస్తారు, వాళ్ళు ఒక టెస్ట్లు ఇస్తారు. అది ఎంతవరకు సేఫ్, అసలు అది రియల్లీ రిక్వైర్డా? మీ ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు మీ దగ్గరికి వచ్చి కనుక్కొని చేయించుకోవడం బెటర్ అంటారా, లేదా ఈ ప్రాసెస్, ఈ డయాగ్నోస్టిక్ ప్రాసెస్ అనేది మన లైఫ్ స్టైల్లో ఎంత డ్యూరేషన్లో ఏం చేయించుకోవాలంటారు? ఫ్రాంక్గా చెప్పాలంటే అండి, ఇప్పుడు పేషెంట్కి ఒక సిమ్టమ్ ఉంది అని మన దగ్గరకు వస్తే వీఆర్ అడ్వైజింగ్ ఒక 4 tests అకార్డింగ్ టు దేర్ సిమ్టమ్స్. ఫర్ వాట్ దే ఆర్ సిమ్టమాటిక్ వీఆర్ అడ్వైజింగ్ దోస్ టెస్ట్. ఈ విధి చేయించుకుని రండి బికాస్ యూ ఆర్ హ్యావింగ్ సో దిస్ కైండ్ ఆఫ్ సిమ్టమ్స్ అని మనం చెప్తున్నాం. But what the patient is doing, they go to the diagnostic center. Diagnostic center lo we have like many packages ma'am, where chala like naku anni include avutayi annaru, mottham women health anta include avutundi annaru అని చెప్పి మొత్తం అవసరమైనవి అనవసరమైనవి లైక్ CA 15.5 CA 19.9 ఏంటేంటివో చేయించుకొచ్చేస్తారనమాట. అంటే CA 125 ద కార్సినోజెనిక్ స్క్రీనర్స్ అనమాట, క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ అవన్నీ. సో క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ వరకు వాళ్ళకున్న సిమ్టమ్ ఏంటి, జస్ట్ ఒక లైక్ మినిమల్ బాడీ పెయిన్సో, లేకపోతే దే ఆర్ కమింగ్ విత్ మినిమల్ బాడీ పెయిన్సో, లేకపోతే పీరియడ్ రాలేదనో దే కమ్. ఒక టెస్ట్ మనం అడ్వైస్ చేస్తే దే ఆర్ గెటింగ్ ఎవ్రీథింగ్ డన్. సో ఎవ్రీథింగ్ డన్ వల్ల ఒక విధంగా చెప్పాలంటే జెనెటిక్ అంటే మనం అడ్వైస్ జెనెటిక్ ప్రిడిస్పోజిషన్ ఉన్న వాళ్ళని మనం ఎలాగో అడ్వైస్ చేస్తాం క్యాన్సర్ స్క్రీనింగ్ డిపెండింగ్ ఆన్ ద సిమ్టమ్స్, బట్ దే ఆర్ గెటింగ్ ఎవ్రీథింగ్ డన్ అండ్ హౌ అక్యురేట్ అనేది మనకు తెలియట్లేదు. వన్స్ ద లెవెల్స్ ఆర్ హై, దే ఆర్ పానికింగ్, దే ఆర్ కమింగ్ ఇన్ దట్ పానిక్ స్టేట్. నాకు ఇది క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్ పాజిటివ్ వచ్చింది నేను, బట్ వీ నో వేర్ ఆల్ దట్ క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్ ఇస్ పాజిటివ్. నాట్ ఓన్లీ ఇన్ క్యాన్సర్ ఉంటేనే రాదండి, అండ్ మెనీ అదర్ ఇన్ఫెక్షన్స్లో కూడా అది పాజిటివ్ ఉంటుంది అనేది మనకి తెలుసు. బట్ దే ఆర్ కమింగ్ అప్ విత్ అ వెరీ పానిక్ స్టేట్ దట్ అంటే దే దెమ్సెల్ఫ్ డిసైడ్ ఓకే క్యాన్సర్ యాంటీజెన్ ఎలివేటెడ్ ఉంది, డయాగ్నోస్టిక్ సెంటర్లో చెప్పారు, సో నాకు క్యాన్సర్ ఉంది. సో ఇట్ ఈస్ క్రియేటింగ్ అన్నెసరీ పానిక్ టు ద పేషెంట్స్. సో అది ఇయర్లీ చెకప్ ఓకే ఐ వుడ్ అడ్వైస్, బట్ అన్లెస్ అండ్ అంటిల్ యూ హ్యావ్ ఎ సిమ్టమ్ ఐ డోంట్ అడ్వైస్ క్యాన్సర్ స్క్రీనింగ్ ఆర్ యూనో ర్యాండమ్గా వెళ్ళిపోయి అన్ని అనవసరమైనవి అవసరమైనవి అయితే వీ డోంట్ సజెస్ట్. అండ్ యా